మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా మరి అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించినాములుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మాయసేని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా మరి అదే కాల సమయం సజ్జలు లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేమాకంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిర్ధముకు ఏర్పాటు చేయండి. దేని వాక్య భాగము ఆది కాండము 46వ అధ్యాయము 28 నుంచి 34 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 46వ అధ్యాయము 28 నుంచి 34 వచనములు ఈ విధంగా రాయబడినవి. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన యోసేపు, భక్తుడైన యాకోబు యొక్క కుటుంబము, యాకోబు యొక్క కుటుంబపు పరిస్థితి, వారు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కుమారుడైన యోసేపు వారిని ఆ యొక్క పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావడం కోసం తాను ఫరో యొద్ద పనిచేయుచున్న ఆ అధికారాన్ని బట్టి వారిని ఐగుప్తునకు పిలిచాడు. ఆ ఐగుప్తునకు వచ్చిన వారి సహోదరులైతేనేమి, తండ్రి గారు అయితేనేమి, కుటుంబ సభ్యులందరూ, మరి ఇక్కడ మనకి పై వచనాల్లో మనకి ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది అని అన్నారు. ఈ 70 మంది ఈ రావడం అనేది జరిగింది. ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది? అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. ఇక్కడ యోసేపు నద్దకి మరి పెద్ద కుమారుడైన యూదా రావడము, అతడు వచ్చి వారు గోషేను దేశమునకు రాగా ఇక్కడ వారు కలుసుకోవడం జరిగింది. ఎందుకని? వారు వస్తున్న ప్రయాణం కొరకు, ప్రయాణం కొరకు సిద్ధపరిచి పంపించిన పంపించిన ఆ రథాలను బట్టి, సమస్తమైన వాటిని బట్టి మరి క్షేమకరంగా వచ్చిన విషయాన్ని మరి తెలుసుకున్న ఇక్కడ యోసేపు యొక్క కుటుంబాన్ని, అందుకని ఇక్కడ యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. ఇప్పుడు తాను ఎప్పుడైతే వారిని పిలిచాడో, ఆహ్వానించారో, మరి యోసేపు పిలుపును, ఆహ్వానాన్ని అంగీకరించిన మరి యాకోబు తన కుటుంబ సభ్యులందరూ మరి ఐగుప్తుకు రావడము, అక్కడికి రావడంలో వారు ఈ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే యోసేపు తన తండ్రిని చూడడం కోసం ప్రత్యేకించి రథం కట్టించుకొని ఆ గోషేను ప్రాంతానికి వచ్చాడు. వచ్చి అక్కడ అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. తండ్రి యొక్క ప్రేమను, అంటే మళ్ళా తాను వాళ్ళని చూస్తాను అనుకోలేదు. రెండోది, తన తండ్రి సజీవుడై ఉండడము అది ఎంతో ఆశీర్వాదకరము, దీవెనకరమని అక్కడ యోసేపు గమనించాడు. కాబట్టి ఇక్కడ అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచి తిని గనుక నేనికను చనిపోవదునని చెప్పాను. ఈ తండ్రి అంటే యోసేపు యొక్క తండ్రి అయిన యాకోబు ఏమంటున్నాడు? ఇశ్రాయేలుగా పిలువబడే యాకోబు ఏమంటున్నాడు? అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, తండ్రి కుమారుడు అన్నాడు, నువ్వింకా బ్రతికి ఉన్నావు, నువ్వు చనిపోయావు అనుకున్నాను, కానీ నువ్వు చనిపోలేదు, నువ్వు బ్రతుకున్నావు, నీ ముఖము చూచి తిని కనుక నేనికను చనిపోవదునని చెప్పాను. చాలు, అంటే ఇంతకాలం ఏదైతే తనలో ఉన్న వేదన, శోధన అదంతా కూడా ఒక్కసారి పోయి కుమారుడు చూసిన ఆనందంలో ఇప్పుడు నేను చనిపోయినా పర్వాలేదని చెప్పి మరి
యోసేపు యొక్క తండ్రి యాకోబు మాట్లాడుతున్నాడు, అంటే ఇశ్రాయేలు మాట్లాడుతున్నాడు. అయితే యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి కనాను దేశములో ఉండిన నా సహోదరులు నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరని, అంటే ఫరో రమ్మని ఆహ్వానించాడు. అయితే మీరు వచ్చిన విషయము నేను వెళ్ళి ఫరోకు చెప్పి మీరందరూ వచ్చారని అతని దగ్గర సెలవు పుచ్చుకొని అప్పుడు మిమ్మల్ని ఐగుప్తులోనికి ఆహ్వానం పలుకుతాను అంటున్నాడు. అయితే ఏమంటున్నాడు, యోసేపు తన సహోదరులతోనూ తన తండ్రి కుటుంబ సభ్యుల వారిని చూచి, మరి తండ్రితో మరి ఆ ప్రేమ పంచుకున్న తర్వాత యాకోబుతో యోసేపు సహోదరులతో కూడా అన్నాడు, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరులు నా తండ్రి కుటుంబం వారందరూ నా యొద్దకు వచ్చారని చెప్పి, మీరు కానాను నుండి వచ్చారని చెప్పి ఈ విషయాన్ని నేను ఫరోకు చెప్తానన్నాడు. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు, వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయో తీసుకొని వచ్చారని అతనితో చెప్పుదును. అంటే మీరే కాదు, మీకున్న సంపద, మీకున్న ఆస్తి అంతా కూడా మీరు పశువుల్ని గొర్రెల్ని ఇవన్నీ తీసుకుని వచ్చారనే విషయం కూడా నేను అక్కడ యోసేపుతో అంటే యోసేపు అంటే తన యొక్క అధికారి అయిన ఫరోకు చెప్తానని చెప్పి తన సహోదరులు చెప్తున్నాడు. అందుకనే ఆ మనుష్యులు ఏమంటాడు, ఆ మనుష్యులు పశువులను గలవారు, వారు గొర్రెల కాపరులను, వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగిన యావత్తును తీసుకొని వచ్చిరని అతనితో చెప్పేదను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడలా అన్నాడు. అంటే ఈ యొక్క ఐగుప్తీయులకి గొర్రెల కాపరులు అంటే అదొక కోపం, అంటే భేదాభిప్రాయం ఉన్నది వాళ్ళ హృదయాల్లో, అంటే వాళ్ళ మీద సరైన అభిప్రాయం లేదు. కాబట్టి ఇక్కడ గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక మీరు ఏమంటున్నాడు, ఫరో మిమ్మల్ని పిలిచి మీ వృత్తి ఏంటని ఒకవేళ అడిగితే, మీరు ఏం చేస్తారు, ఏ పని చేస్తారని ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేయాలంటాడు, మీరు గోషేను దేశమందు కాపురం ఉండున్నట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరం వేయడని చెప్పాను. అంటే మేము గొర్రెలు కాసుకునే వాళ్ళం కాదు, మాకు పశువులు ఉన్నాయి, మాకు పాడి పంటలు ఉన్నాయి అన్న విషయం మాత్రమే మీరు ఫరోకు చెప్పండి అనే విషయాన్ని ఇక్కడ మరి యోసేపు గుర్తు చేస్తున్నాడు. ఎందుకనంటే ఒకవేళ వారు గొర్రెల కాపర్లు అనే విషయం కనుక తెలిస్తే వారి మనసు చిన్నబుచ్చుకుని ఒకవేళ మరి తన కుటుంబీకులను వెనక్కి పంపివేస్తాడేమో అన్న ఆలోచన కలిగి యోసేపు ఈ విధంగా వారికి చెప్పడం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, దేవుని సహాయం చేత ఇంతవరకు వారు నడిపింపబడ్డారు. ఇక ముందు కూడా వారు జీవించడానికి దేవుడు సహాయుడై ఉంటాడనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాన్ని బట్టి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ యోసేపును మరి ఆహ్వానించిన ఆ యొక్క కుటుంబము, అనగా దేవుని బిడ్డగా తాను అక్కడ ఎన్నో ఐగుప్తులో ఫరోకు తన కుటుంబానికి, ఆ ప్రజలకు ఆ కరువు కాలంలో చేసిన ఎన్నో ఉపకారాలను బట్టి అతను ఎంతో ఉన్నతమైన స్థానంలో మరి రాజు తర్వాత రాజు అంతటి వాడుగా ఉన్నాడు. అలాంటి వాడు నేడు తన తండ్రిని, తన సహోదరులను, కుటుంబీకులను ఆహ్వానించి వారిని అక్కడ చేర్చుకోవడం అనేది అది దైవ చిత్తమని, దేవుడే ముందుగా తన ప్రజలను కాపాడుకుంటకు ఇక్కడ యాకోబు కుటుంబాన్ని రక్షించుటకు యోసేపును ముందుగా ఐగుప్తునకు పంపించి ఉన్నాడనే విషయాన్ని మనము గుర్తెరిగి నేడు మనము ఆయనతో ఉంటే, ప్రభువుతో ఉంటే, పరిశుద్ధాత్మతో ఉంటే ఆయన మనలను అలనాడు యాకోబు కుటుంబాన్ని మరి యోసేపును తనను బట్టి తన కుటుంబాన్ని ఎలాగైతే దేవుడు కాపాడాడో నేడు మనము దేవుని యందు నమ్మిక కలిగి విశ్వాసం కలిగి ఉంటే అటు రీతిగా ఆయన మనలను సంరక్షించునని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, కృపగలిగిన మా యేసయ్య, నిజమైన ఆయన నిన్ను నమ్మిన బిడ్డలను నీవు ఎంత మాత్రము విడిచిపెట్టగా వారి కష్టముల్లో, శ్రమలో, శోధనలో, వేదనలో వారిని తిరిగి నాయన మరలా సాధారణమైన పరిస్థితులకు తీసుకుని వచ్చావు. నిజమే, యాకోబు యొక్క కుటుంబము నాయన మరి ఆహారం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు వారు ఆహారం కొరకు మరి ఐగుప్తుకు వచ్చినప్పుడు యోసేపు అక్కడ అధికారిగా ఉండి నాయన వారిని ఆహ్వానించి వారికి కావలసిన వాటిని ఇచ్చి పంపించి మరలా రెండోసారి వారు వచ్చినప్పుడు
వారికి కావలసిన వాటిని ఇచ్చి అంత మాత్రమే కాక ఈసారి తన కుటుంబీకులను, బంధువులను, రక్త సంబంధీకులను మరి ప్రతివాని ఆహ్వానించాడు. అంటే ప్రభువా, నిన్ను సేవించు వారిని నీ వాస్తకర్తలుగా చేసేవాడు కాబట్టి అక్కడ యాకోబు కుటుంబాన్ని నాయన విడిచిపెట్టుగా వారందరికీ క్షేమం, ఆరోగ్యం దయచేసావు. కాబట్టి మేము నీ అందరి విశ్వాసంలో ముందుకు వెళ్తున్నప్పుడు మా పట్ల కూడా అట్టి కృప దయచేయమని, నిన్ను బట్టి మేము ఆనందించినట్లు, సంతోషించినట్లు, నిన్ను బట్టి మేము జీవించినట్లు నీ సహాయం మాకు దయచేయండి. మాలో ఉన్న బలహీనతల నుంచి దూరపరిచి మాకు కావాల్సిన బలము ధరింపజేసి మమ్మల్ని నీ వాక్యం చేత నింపి నడిపించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతుల చెప్పిన ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించగా అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నేను చిరాజ్యంలో చెరగలిగిన కృప దయచేయమని, దీని దీవెలతో నింపమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయండి. మీరు అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో తేకాదృష్టం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.